కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవం. శ్రీ వైష్ణవి దుర్గాదేవి ఆలయంలో సామూహిక కుంకుమార్చన. నందమూరి బాలకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో రెడ్డి అనడం హాస్యాస్పదం. మీడియా సమావేశంలో చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి. కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వెండి కవచాలతో పాటు ప్రత్యేకంగా పూల అలంకరణ. డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ వైష్ణవి దుర్గాదేవి ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పెల్లూరు సునీల్ మంత్రోత్పరణ మధ్య శ్రీ మహాలక్ష్మి సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి పంచామృత అభిషేకం చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ చేపట్టారు. అమ్మవారి దర్శనాంతరం ఆలయానికి వచ్చిన మహిళలతో సామూహిక కుంకుమార్చనలో పాల్గొని కుంకుమార్చనలు చేశారు. సందర్భంగా మహిళలకు అమ్మవారి వద్ద ఉంచిన గాజులు, పసుపు, కుంకుమలతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పూజారు కోసన కృష్ణయ్య కుమార్, శీనయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. అది ఇప్పుడు అమ్మవారి అంతా కూడా చూపించాం. తర్వాత దీపాన్ని చూపిస్తున్నాం. దీపం జ్యోతినమోస్తుతే సాక్షాత్ దీపం దర్శయామి. అమ్మవారికి చూపించిన దీపాన్ని ఇప్పుడు మీ అందరికీ చూపిస్తున్నాను. దీపం మనం ఈ పూజ చేసేదానికి ముగించిన తర్వాత పూజ చేసుకునే ఓపిక లేకపోయినా దీపాన్ని వెలిగించి దీపానికి ఒక పువ్వు పెట్టి దేవదుర్గా అనే ఒక మాట అనుకుంటే చాలు. అమ్మవారు జ్యోతిర్మండలంగా ఉంటుంది. జ్యోతి స్వరూపంగా కలుగుతారు. అంటే ఇప్పుడు మనకనే స్విచ్ లైట్లు వచ్చేదే కానీ ఆ రోజుల్లో చెప్పిన మాట ఈ ప్రజల్లో దీపం పెట్టుకోవాలి. అందుకే కనీసం పూజా మందిరంలో అయినా ఒక్కడైనా నియమంలో లేకపోతే ఆ ఇల్లు అంతగా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దీపం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నేను ఉన్నాను ఆయన అంటే కూర్చో ఉంటారు. అదే గుర్తు మీకు. దీపము ధూపము అయిపోయింది. దోపేపాంతరంతేన శుద్ధాచమ్యం సమర్పయామి. ఆ గుండె నైవేద్యాలన్నీ మొదలు తీసేసి పెట్టారు. ఇంతసేపు ఇప్పుడు మనం పెట్టేది ఏదో తెలుగులో ఉన్నది. తినేటప్పుడు గొంతు పట్టుకుంటుంది కాబట్టి మధ్య మధ్యలో పానీ మధ్య మధ్యలో నీళ్లు తాగమ్మా అని నీళ్లు ఆడి చూపించాను. తాగారు. ఆ తర్వాత మళ్ళా నీళ్లు తాగమని నీళ్లు ఇచ్చాను. కాళ్ళు చేతులు కట్టుకున్న తర్వాత పురుషులయానికి వస్త్రం ఇచ్చాను. కండోషం సమర్పయాన్ని అని చెప్పి అమ్మవారి చేతులు చూసుకొని వేసుకుంటూ ఉన్నారు.
ఇది చాకరం వేయాలి లోపల ఒకరు బయట ఒకరు ఛత్రం ధారయాలి ఒక కీర్తన ఒకటి చేయండి మంగళవాద్య రక్ష రక్ష మహేశ్వరి జగదంబికాయే నమః సంకల్పితవాసి నవరాత్రి కాలే పంచమే దినే ప్రాతఃకాల సమయే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు తన అభిమానుల పట్ల పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకోరెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. కోట మండలం విద్యానగర్లో జరిగిన మీడియా సమావేశంలో చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకోరెడ్డి అంటూ వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. బాలకృష్ణ గతంలో బాలకృష్ణ నివాసంలో జరిగిన గన్ ఫైరింగ్ విషయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సాయాన్ని బాలకృష్ణ గుర్తు చేసుకోవాలన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా బాలకృష్ణకు చెందిన బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్కు రావాల్సిన బకాయిలను సకాలంలో అందించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలన్నారు. కార్యకర్తలు అభిమానుల పట్ల పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ వాళ్ళపై దాడులు చేసే బాలకృష్ణ ప్రజలను చిరునవ్వుతో హక్కును చేర్చుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్ కుటుంబం ద్వారా జరిగిన లబ్ధిని గుర్తు చేసుకుని జగన్మోహన్ రెడ్డిపై చేసిన వాక్కులను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని సందర్భంగా సాయి ప్రసాద్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ గారు మా ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సైకోని సంబోధిస్తూ మాట్లాడడం జరిగింది. బాలకృష్ణ గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం. బాలకృష్ణ గారు గతంలో మీ ఇంట్లో జరిగినటువంటి గన్ ఫైర్ ఘటన ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మీ కుటుంబం పోయి ప్రాధాయపడితే మీకు ఎటువంటి సహాయ సహకారాలు చేశాడో, మీరు ఇబ్బంది పడకుండా ఏం చేశాడో మాకన్నా కానీ మీకే ఎక్కువ తెలుసు. అలాంటి వ్యక్తి యొక్క రక్తం పంచుకుంటున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని సైకో అని సంబోధించారు. అలాగే మా నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బసవ తారక రామ హాస్పిటల్, నీకు సంబంధించిన హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్కి బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్న ఇదిలో ఆ ఉన్న కోటాను రూపాయలు నీకు చెల్లించడం జరిగింది. అంటే తండ్రికి తనయుడికి ఇద్దరికి మీరు రుణపడినారు. అలాంటి మీరు మా నాయకుడిని పట్టుకొని సైకో అని సంబోధించారు. ఆ విషయాన్ని మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఇంకొక విషయం, ఎవరైనా అభిమానులు కార్యకర్తలు వచ్చి సెల్ఫీ తీసుకుంటే సెల్ ఫోన్ ఇసిరి కొడతావు, మాలేస్తే మాలిసిరి కొడతావు, ఈ రెండు కాకుండా చెంపలు పెట్టి కొడతావు. అటువంటి నాయకుడు నువ్వు. వేలాది మంది, వందలాది మంది వచ్చి పైన పడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా చిక్కటి చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరించుకుంటూ ఎక్కడ గంటలు గడుస్తున్నా సరే మొహంలో చిరునవ్వు తగ్గకుండా పోయే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి.
సెల్ ఫోన్లు మాల్లో విసిరి కొట్టి చంపకు కొట్టేవాళ్ళు నువ్వు సైకోవా? చిక్కటి చిరునవ్వుతో ప్రజల దగ్గర తీసుకొని వారి బాధలు వినేటువంటి మా నాయకుడు సైకోనా అనేది నీ విజ్ఞతకి నీకే వదిలేస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు ఏదైతే వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యాన్ని ఉపసంహరించుకొని మా నాయకులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులను పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి వెండి కవచాలతో పాటు ప్రత్యేకంగా పూల అలంకరణ చేసి పూజలు చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం ముత్తనేని కాశయ్య, కామక్షమ్మ, వారి కుమార్తె సాయి సంజన ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనాంతరం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సందర్భంగా దాతలను నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు అమ్మవారి చీర, సారే, పసుపు కుంకుమ, కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దాతలుగా మారిన అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకారం అందించాలని కోరారు. 2021 నుంచి జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు అల్లం రమణయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపలూరు బాబురావు, కంచి పన్నగ సాయి, వాకటి బాలకృష్ణారెడ్డి, పెల్లూరు కోటేశ్వరరెడ్డి, శరవణ్ బాలు, బలవూరు సుధాకర్ స్వామి, వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, ఇప్పలపల్లి కృష్ణయ్య, ఆలయ పూజారి కోసన కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ಯಾರು ఉన్నారు ఆపండి చెప్తా 10 నిమిషాలు ఆపండి జై కోటమ్మ తల్లి ఏం వెనకనుకుంటావా జాసమ్మా రాపంగారా తిరుపతి జిల్లా కోటపట్టణంలో కలిసినటువంటి చల్లని తల్లి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయిన మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం గత 4 సంవత్సరాల నుంచి సరాసరిగా ప్రతి శుక్రవారం 2021 సంవత్సరం నుంచి దాతల దాతృత్వంతో ఎంతో వైభవపేతంగా కొన్ని వందల మంది ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ మహాప్రసాదాన్ని స్వీకరిస్తున్నందుకు నిజంగా ఆ దాతలు ఎంత అదృష్టం చేసుకున్న వాళ్ళు. ఎందుకనంటే మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా సరే పొట్ట నిండా అన్నం పెట్టేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఆ పుణ్యం రాదన్నమాట. ఈ అన్నప్రసాదంలో ఉన్నంత పుణ్యం ఏంటో రాదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలుసు అందరికీ దాన్ని తీస్తే డబ్బులు అయిపోతాయని భయపడుతున్నారు. కానీ ఇవన్నీ ఆలోచించకుండా తీస్తే వస్తూ ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో ముందంజలో ఉంటే ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. కావున ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా దాతలయ్యి ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు పాల్గొని ఈరోజు దాతలు కోటపట్టణ వాస్తవులు గుర్తినేని కాశయ్య గారు, వాళ్ళ శ్రీమతి గారు కామాక్షమ్మ గారు, వాళ్ళ పాప చిరంజీవి సాయి సంజన వీరి యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. తరువాత వైష్ణవ దుర్గాదేవమ్మ దగ్గర ఎదురుగా ఒక్క పూజ ఎంత చక్కగా ఘనంగా జరిగిందన్నమాట. పూజారులు కూడా చాలా చక్కగా నిర్వర్తింపజేశారు. అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనండి, అమ్మ ఆశీస్సులు పొందండి, ఆరోగ్యంగా ఉండండి. కుటుంబాల్లో అందరూ కూడా ఐకమత్యంగా ఉండి అమ్మ ఆశీస్సులు పొందగలరని ఇట్లాంటి సేవా కార్యక్రమానికి అందరిని ఆహ్వానిస్తున్నాము. రేపు 2వ దశ సందర్భంగా మన చైర్మన్ గారు దంపతులు రేపు ఘనంగా చేయాలని సాయంకాలం పల్లకి సేవ బాగా చేయాలని తలం పెట్టుకున్నారు. అందువల్ల భక్తులందరూ 50 మంది ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారితో ప్రయాణం సాగించి అమ్మ ఆశీస్సులు పొందగలరని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని
శిరసునం మేడు గ్రామంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పెళ్లికూరు మండలం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా కేక్ ను కట్ చేసి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి కళ్యాణ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సరేలే, మంచి విషయమే కదా చెప్పాడు. మంచి విషయం. కార్యకర్తలు తీసుకున్నాం కటింగ్ చేసాను. ఒక ముక్క తీసుకో, కొంచెం తీసుకో. కలిసివా ఆ చూలు మీద పెట్టుకో. తిరుపతి జిల్లా వాకాడు గ్రామ పంచాయతీకి చెందిన ఇంగిలాల మస్తానయ్య తండ్రి ఇంగిలాల చిన్న మస్తానయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి చిన్న మస్తానయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మస్తానయ్యని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రామ్ కుమార్ రెడ్డి వెంట వాకాడు ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అలాగే గూడూరు సుధాకర్ రెడ్డి, బందిలి వెంకటయ్య, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి, వాకాటి రవి తదితరులు తెలిపారు. మూడు తెలియదు రైతు లెక్క అంటాడు రైతు పెట్టారా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. శాసనసభలో బాలకృష్ణ వ్యవహారం సంస్కారహీనంగా ఉందన్నారు. మంత్రి లోకేష్ కు లైన్ క్లియర్ చేసేందుకు చంద్రబాబు స్కెచ్ వేస్తున్నట్లుగా తెలుస్తోందని చెప్పారు. మాజీ సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడితే సహించేది లేదన్నారు. మంత్రి పదవి కోసమే జిల్లా టీడీపీ నాయకులు జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి జిల్లా వాకాడులో నెదురుమల్లి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ముందుగా వాకాడులోని నెదురుమల్లి నివాసంలో నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని కలవడానికి వచ్చిన వాకాడు, కోట, చిట్టమూరు మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులతో సమావేశమయ్యారు. పరస్పర వాదాలు, అక్యూజేషన్స్, అలిగేషన్స్ చూస్తే దీనికి కారణం, మూల కారణం ఏంటా అంటే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు. అది తెలుసుకోవాలి మొదట. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎందుకు ఈ విధంగా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు అంటే
మంత్రివర్గంలో మార్పులు చేర్పులు. దానికి నిదర్శనంగా మేము నెల్లూరు జిల్లాలో చూస్తుంటాం. ఒకరికి పోస్టింగ్ కన్ఫర్మ్ అయింది. ఆ పోస్ట్ కోసం 2 పోరాటాలు జరుగుతూ ఉంది. ఇది నెల్లూరు జిల్లా ప్రజలందరూ చూస్తూనే ఉంటారు. ఒక నెలన్నరగా ఈ పోరాటాలు జరుగుతూ ఉంది. అంటే ఎవరు ఎక్కువ మాట్లాడితే వారు కనబడాలి, వినబడాలి. కేంద్రంలో కూటమి ప్రభుత్వం ద్వారా తెలుగుదేశానికి 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకో సీట్ ఖాళీ. దాన్ని ఫిల్ చేయడానికి ప్రయత్నాలు. దానిలో భాగంగా అసెంబ్లీలో అవాకులు చవాకులు, వాస్తవాలకు విరుద్ధంగా అబద్దాలు చెబుతూ, లేని విషయాలు చెబుతూ, అది జనసేన నుంచి మద్దతు వస్తుందనుకొని చిరంజీవి గారిని అవమానపరిచారని లేని కథలు చెప్పారు కామినేని శ్రీనివాస్ గారు. మంచి వ్యక్తి, ఇదివరకు మంత్రివర్గంలో ఉన్నారు, అర్హుడు, వివాదరహితుడు. కానీ ఇప్పుడున్న రాజకీయం చంద్రబాబు గారు స్క్రిప్ట్ ఇస్తే జనసేన గాని బీజేపీ గాని అది వల్లించాలి. ఇది అందరికీ అర్థమయ్యే విషయం. ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాటలన్నీ అవాస్తవం అని వెంటనే చిరంజీవి గారు స్వయంగా అమెరికాలో ఉన్న లెటర్ ద్వారా తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సాదరంగా ఆహ్వానించారు, మర్యాదపూర్వకంగా కలిశారు. ఇది జరుగుతున్న పరిణామం. అందుకని సంబంధం లేని విషయాలు చెప్పి వెంటనే చిరంజీవి గారు స్పందించి సాదరంగా ఆహ్వానించారు, విషయాలు తెలుసుకున్నారు. లిస్టు ఇవ్వలేదు, అదే చెప్పారు ఆయన కూడా. కోవిడ్ ఉంది కాబట్టి 5 మందిని రమ్మన్నారు, మేము 10 మంది వస్తామన్నారు. తీసుకుని వచ్చారు, కలిశారు, మాట్లాడారు. దాని ప్రకారంగా జీవో రిలీజ్ అయింది. దానివల్ల ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుపడింది. అదే జీవో ప్రకారమే ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు చెప్పారు, ఆ జీవో ప్రకారమే ఇప్పుడు కూడా రేట్లు పెంచడం జరుగుతుంది. మొన్న వచ్చిన ఓజీ అయినా అంతకుముందర ఏ సినిమాలైనా ఇది వాస్తవం. సో చిరంజీవి గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేశారు. కామినేని శ్రీనివాస్ గారి మాటలకు బదులిస్తూ బాలకృష్ణ గారు లేశారు. అసెంబ్లీలో లేని వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని దుర్భాషలాడుతూ వారు పెట్టిన పేరు, ఎందుకంటే ఆ పేరు నాకు నోటీసు రాదు, మా అధినాయకుడిని నేను అనలేను, ఆ విధంగా సంబోధించడం చాలా తప్పు. అతనికి ఉన్న సంస్కారానికి విరుద్ధం. ఎవరైనా సరే, బాలకృష్ణ గారు గాని ఇంక ఏ పార్టీ వ్యక్తి అయినా నోరు అదుపులో పెట్టుకుని మాటలు, ఒక విషయం తెలియజేయాలన్నప్పుడు సబ్జెక్ట్ పరంగా తెలియజేయండి. మీరు వాడుకున్న భాషలో మీకన్నా సంస్కారం ఉండి మంచి పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా సంబోధించడం కూడా తప్పు. పేరు నాని గారు చెప్పారు, అఖండ విజయం సమయంలో జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని వచ్చిన బాలకృష్ణ గారికి ఏం కావాలో చేసి పెట్టండి అన్న మంచి బుద్ధి, సంస్కారవంతంగా స్పందించి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మా వాళ్ళు చూపిస్తున్నారు, దానికి అనుగుణంగా సర్టిఫికేట్లు ఉన్నాయి బాలకృష్ణ గారికి. ఇది పర్సనల్ గా పోవటం ఎంత తప్పో. అసలు దీనికి అంతటికీ మూల కారణం ఏంటి? బాలకృష్ణ గారి బాధ ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు వియంకుడు సీఎంగా ఉండగా, అల్లుడు ముఖ్యమైన పోస్టులో ఉండగా, ఒక ఫిల్మ్ ఫంక్షన్ కి 9వ పేరేశారు బాలకృష్ణ గారిని.
స్వర్గీయ రామారావు గారి కొడుకు, నా వారసుడని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈ కూటమి ప్రభుత్వం అంటే సొంత బావ, అది ఎంత అవమానపరిచినట్టు. దానికి ఎవరు మంత్రి? కందుల దుర్గేష్, జనసేన. మరి పాయింట్ రైజ్ చేసినప్పుడు చంద్రబాబును అన్నారా? డిఫాక్టోగా మొత్తం మంత్రివర్గం నడిపిస్తున్న లోకేష్ గారిని అన్నారా? అల్లుడు లేదు, జనసేన మంత్రి దుర్గేష్ ని పాయింట్అవుట్ చేశాడు. అంటే ఈ లిస్టు వచ్చినప్పుడు సీఎం దృష్టికి వెళ్ళుండదా? వెళ్ళుంటది. బాలకృష్ణ గారిని అవమానపరచాలని ఈ విధంగా చేయటం చంద్రబాబు ఉద్దేశం. జనసేన మీద మాట్లాడగలిగింది, నోరు పారేసుకోగలిగేది ఎవరయ్యా అంటే బాలకృష్ణ అయితే మాట్లాడతాడు. ఆ రోజుల్లో హరికృష్ణ గారిని ఇట్లా వాడారు. అందుకని నా కొడుకు క్లియరెన్స్ ఉండాలి, ఎవరు అడ్డు ఉండకూడదు అనుకుని చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది ఇది. ఈ మాటలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవం. శ్రీ వైష్ణవి దుర్గాదేవి ఆలయంలో సామూహిక కుంకుమార్చన. నందమూరి బాలకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో రెడ్డి అనడం హాస్యాస్పదం. మీడియా సమావేశంలో చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి. కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వెండి కవచాలతో పాటు ప్రత్యేకంగా పూల అలంకరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.